వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ప్రేక్షకులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. సంతోష్ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీలైలయ్య. 4.9 లక్షలతో నిర్మించిన షటిల్ కోర్ట్ షెడ్ ప్రారంభోత్సవం చేసిన జిహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. రక్షాబంధన్ సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో జగని టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు. హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి వెంకన్న గౌడ ఆధ్వర్యంలో గౌడ గీత కార్మికులకు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు గొడుగుల పంపిణీ. దేవరకొండ విద్యోదయ ఉన్నత పాఠశాల 2003-4 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నూలు పౌర్ణమి రక్షాబంధన్ వేడుకలు. శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి భవనంలో ఘనంగా శ్రీ మాతా గాయత్రి హోమం. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ. సూర్యాపేటలో ఘనంగా సంతోషిమాత జన్మదిన వేడుకలు. 2 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్ సైదిరెడ్డి. రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో 3 అవార్డులను గెలుచుకున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్. నల్గొండ కేంద్రంలోనే 18వ వార్డులో ముత్యాలమ్మకు బోనాలు సమర్పించిన మహిళలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా సోమవారం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్య తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా సోమవారం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సూర్య తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు 250 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాజరై మొక్కలు నాటడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో భవిష్యత్తులో జరగబోయే పర్యావరణ మార్పులకు, కాలుష్య నివారణకు ముందుగానే అడ్డుకట్ట వేసేందుకు మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా 1,00,000 మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 20,000 మొక్కలను నాటుతామని ముందుకు వచ్చారు. అందులో భాగంగా ప్రతి రైస్ మిల్ ఆధ్వర్యంలో 250 మొక్కలను నాటడం జరుగుతుంది. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో కుల, మత, వర్గ, పార్టీ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మొక్కలు నాటి భవిష్యత్తులో మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాలుష్య రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు. సార్ సీన్ సార్ చూడండి ఒకసారి. సూర్య తేజ రైస్ మిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి ఇచ్చేసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, నిజంగా మనలో ఐక్యత అనేది, మన మిల్లర్స్లో ఐక్యత అనేది మొన్న ఆగస్టు 15 రోజు అందరికన్నా ముందు మీరే సుమారు 300 మంది వచ్చినారని మాకు మేము రూమ్లో ఉన్నప్పుడే వచ్చింది మెసేజ్. నిజంగా ఇలాంటి ఐక్యత కోసం మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చినా రైస్ మిల్లర్స్ ముందుంటారనే దానికి
మొన్న ఆగస్టు 15 నిదర్శనం అని కూడా నేను భావిస్తూ ఎప్పుడూ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనం ఒక చెట్టు నాటంగానే దాని యొక్క ప్రతిఫలాలు తెలియాలన్నా, దాని యొక్క ప్రతిఫలాలు పొందాలన్నా టైం పడుతుంది. నేను ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నానో, మీ అందరినీ ఏకతాటిపై ఎందుకు తీసుకొస్తున్నో అతి త్వరలోనే మీకు ప్రతి ఒక్క మిల్లు ఓనర్కి, పార్ట్నర్స్కి అందరికి అర్థమైంది. అంటే నేను మొత్తం చెప్పకూడదు. అందుకని నిజంగా ఆ దేవుడు, ఆ అక్కయ్య అందరూ చల్లగా చూడాలని మీ అందరినీ, మన రైస్ మిల్స్ ఓనర్స్ అందరినీ, మన మిల్లులన్నీ చక్కగా మంచిగా నడవాలనే ఉద్దేశంతోనే రైతు ఒక కన్ను అయితే మిల్లర్ కూడా ఒక కన్ను మనకు మిర్యాలగూడలో, ఈ 2 కళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నదే నా ఆలోచన. ఈ 2 కళ్ళు కూడా ఎప్పటికప్పుడు మన మిర్యాలగూడ నియోజకవర్గాన్ని కాపాడుతాయనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఈ రకంగా ప్రోత్సహిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని 1వ వార్డులో గల సంతోష్ మత గుడికి ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య కుటుంబ సమేతంగా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుడి పూజారి వేదాటి రామన్న శర్మ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కుంకుమార్చన మరియు పూజా కార్యక్రమాలు చేసి సంతోష్ మత అమ్మవారి కృప మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని దీవించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని 1వ వార్డులో గల సంతోష్ మాత గుడికి ప్రభుత్వపు ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య కుటుంబ సమేతంగా వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గుడి పూజారి వేదాటి రామన్న శర్మ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కుంకుమార్చన మరియు పూజా కార్యక్రమాలు చేసి సంతోష్ మాత అమ్మవారి కృప మీ మీద ఎప్పుడూ ఉండాలని దీవించారు. అలాగే మహిళా కాంగ్రెస్ నాయకులు రాఖీ పండుగ సందర్భంగా ఐలన్నకు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కౌన్సిలర్ చింతల ఫణి సునీత, శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మహిళా నాయకులు అనిత, లక్ష్మి, నిర్మల, నీలం వెంకటస్వామి, కూళ్ల నరసింహులు, ఉట్కూరి సురేష్ గౌడ్, మల్లెల శ్రీకాంత్, సతీష్, అనిల్, బీజాని భాస్కర్, జహాంగీర్, ఆంజనేయులు, నరేందర్, ఎండి బాబా తదితరులు పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్ చంద్రపూరి కాలనీలో 4.9 లక్షలతో నిర్మించిన షటిల్ కోర్ట్ షెడ్యూల్ కాలనీ వాసులతో కలిసి జీహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో షటిల్ ఆడారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ డివిజన్ చంద్రపురి కాలనీలో 4.9 లక్షలతో నిర్మించిన షటిల్ కోర్ట్ షెడ్యూల్ను కాలనీ వాసులతో కలిసి జీహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కాలనీ వాసులతో షటిల్ ఆడారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతిరోజు షటిల్ ఆడడం వలన మానసికంగా, శారీరకంగా ఆరోగ్యకరమైన ఎన్నో లాభాలు ఉన్నాయని, క్రీడలు ఆడడం ఎంతో మంచిదని పేర్కొన్నారు. కార్పొరేటర్ ప్రత్యేక శ్రద్ధతో షటిల్ కోర్ట్ షెడ్యూల్ను నిర్మించి కాలనీవాసులను ఆటల పట్ల ప్రోత్సహించడం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి, సోమిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రామ్రెడ్డి, యాదగిరి, లింగాచారి, నరసింహారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అవును. సోమవారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కళాశాలలో ఆనందోత్సాహాల మధ్య రక్షాబంధన్ అధ్యాపకులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో ప్రిన్సిపల్ కె అరుణప్రియ, అనిత కుమారి, ప్రగతిలు అధ్యాపకులకు రాఖీలు కట్టి ఆత్మీయ సోదరభావాన్ని చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణప్రియ మాట్లాడారు. సోమవారం రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఆనందోత్సవాల మధ్య రక్షాబంధన్ను అధ్యాపకులు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో ప్రిన్సిపల్ కె అరుణప్రియ, అనిత కుమారి, ప్రగతిలు అధ్యాపకులు రాఖీలు కట్టి ఆత్మీయ సోదర భావాన్ని చాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణప్రియ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మరీ ముఖ్యంగా జీవితకాలం ఒకే చోట కొనసాగాల్సిన విశ్వవిద్యాలయాల్లో సహోదర యోగుల
సహోద్యోగుల మధ్య సోదరభావం, ప్రేమానురాగాలు, బాధ్యతలు, ఆత్మీయతలు, పని ఒత్తిడిని, స్పర్ధలను అధిగమించేందుకు అవసరమన్నారు. వృత్తి మరియు కుటుంబ బాధ్యతల్లో తలమునకలయ్యే మహిళలకు పని ప్రదేశాలు సహకారంగా, ప్రోత్సాహకరంగా ఉండేందుకు రాఖీ ఇలాంటి సాంప్రదాయ ఉత్సవాలు ఉపకరిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ల మధు, శ్యామ్ సుందర్, రామకృష్ణ, షరీఫ్, శ్రీకాంత్, ఆనంద్, అరవింద్, సైదులు, లచ్చు నాయక్ తదితరులు అధ్యాపకులు పాల్గొన్నారు. నల్గొండలోని పానగల్లులో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. రక్షాబంధన్ పురస్కరించుకొని జగిని టెక్స్టైల్ యాజమాని శ్రీ జగిని వెంకన్న సహకారంతో బాలుల సంక్షేమ కేంద్ర చారుమతి చైల్డ్ కేర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ ఏఎస్పీ మాట్లాడారు. నల్గొండలోని పానగల్లులో గల చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో సోమవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. రక్షాబంధన్ పురస్కరించుకొని జగిని టెక్స్టైల్స్ యజమాని శ్రీ జగిని వెంకన్న సహకారంతో బాలల సంక్షేమ కేంద్రం చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్ ఏఎస్పీ మాట్లాడుతూ చిన్నారులకు చక్కని భవిష్యత్తును అందిస్తున్న చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ సేవలను అభినందించారు. భవిష్యత్తులో హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, డ్రగ్స్, గంజాయి లేని సమాజం ఏర్పాటవ్వాలని ఏఎస్పీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ వ్యవస్థాపకులు శ్యామల, నాగసేనారెడ్డి, మేనేజర్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. కష్టపడి మీ యొక్క లైఫ్లో మీరు రాణించాలని కొద్దిగా ఒక్క నిమిషం. ఇంకనా అన్నా రామన్ సరే ఇక్కడ లైట్ అట్లా చేయాలి. ఆకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ పక్షాన ఈరోజు చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో మా చిన్నారులందరి సమక్షంలో నల్గొండ జిల్లా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు జగిని వెంకన్న గారి సహాయ సహకారాలతో రక్షాబంధన్ ఉత్సవాలు జరిపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగిని టెక్స్టైల్స్ సంస్థ గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అనేక మంది అనాథ బాలికల వివాహాలకు కానివ్వండి, చదువులకు కానివ్వండి అండదండగా ఉంటుంది. మేము నిర్మించుకున్న ఈ కొత్త భవనానికి కూడా కింద ఫ్లోర్సు, స్లాబ్స్, ఫ్యాన్స్ లేదా అనేక రకాల అవసరాలకి సహాయ సహకారాలు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్లగొండ పౌరులంతా కూడా సహాయ సహకారం. ఈరోజు నల్గొండ జిల్లా పానగల్లో చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ రాఖీ సందర్భంగా ఈరోజు అడ్వకేటు నాగసేనారెడ్డి సాబు, జగన్ వెంకన్న గారు, మిగతా వాళ్ళందరి తరఫున ఈరోజు పిల్లకి మంచి భోజన కార్యక్రమం, రాఖీ పండుగ భోజన కార్యక్రమం చాలా సంతోషం. సమాజంలో ఇటువంటి దృక్పథం ఉన్నవాళ్ళు ఈరోజు సమాజానికి మేము సైతం రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈరోజు మేము చారుమతి చైల్డ్ కేర్ సెంటర్ నాగసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ చైల్డ్ కేర్ సెంటర్ సందర్శించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ గారు విచ్చేశారు, కుటుంబ సభ్యులతో విచ్చేశారు. ఈరోజు మాకు ఆనందదాయకంగా ఉంది. ఈ 35 మంది చిన్నారుల మధ్యలో ఇలాంటి కార్యక్రమం జరుపుకోవటం, వాళ్ళకు కోడిగుడ్లతో భోజనం ఏర్పాటు చేయటం, వారికి ఏదైనా అవసరం వస్తే మేము సహాయ సహకారం అందిస్తూ మా జగిని టెక్స్టైల్స్ తరఫు నుంచి ఆ పిల్లలకు కూడా మంచి ఉజ్వల భవిష్యత్తు రావాలని ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరియు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ పట్టణ కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మోత్కూర్ మండల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజారి పారునంది సూరిబాబు శర్మ పద్మశాలిల కులదైవమైన మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు అలాగే గాయత్రి పూజ చేసి సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూర్ మండల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణ కేంద్రంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూజారి పారునంది సూరిబాబు శర్మ పద్మశాలిల కులదైవమైన మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు అలాగే గాయత్రి పూజ చేసి సామూహిక యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోత్కూరు మండల పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి అధ్యక్షులు మహేశ్వర వెంకటేశ్వర్లు పోచం భిక్షపతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి సందర్భంగా మండలంలోని పద్మశాలీలందరం ఒకటిగా కలిసి సామూహిక జంధ్యాధారణ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ పద్మశాలి సంఘ కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు, పద్మశాలి కులస్తులు తదితరులు పాల్గొంటారు. మన స్టార్టింగ్ రోజు ఎట్లా ఉందో అదే ఉడిపించండి. ఒకేసారి కొన్నా నేను స్టార్టింగ్ రోజు తాత పేరు పెట్టినప్పుడు అక్షింతలు తీసుకోండి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణంలో ఇట్లా తీసుకోవాలి. శుక్లాం ఓం దచ్చం ఓం దత్సవితువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విడిచిపెట్టండి. ఓమాభో జ్యోతిరసో అక్షింతలు తీసుకోండి. ఓమాభో జ్యోతిరసో మృతం. మూడవసారి మాధవాయ స్వాహ. అంతా ఓపెన్ చేసి కదా మళ్ళీ ఒకసారి ఇట్లా ఇట్లా తెలుసుగా మీకు ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకొని నీళ్ళల్లో ముంచి పచ్చిగా ఇట్లా వేసుకోండి. తెలుసుగా మీకు చెప్పాల్సిన అవసరం వేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. జై మార్కండేయ స్వామి, జై జై మార్కండేయ స్వామి, జై. కులదైవం అన్నట్టు ఇలవేల్పు కాదు, ఇలవేల్పు వాళ్ళకు ఉంటుంది కులదైవం. రెడీ ప్రసాద్ కనపడతాడు. బాబు శర్మ అభయ వీరాంజనేయ స్వామి రామ మందిర దేవాలయ పూజ. ఒక 5 సంవత్సరాల నుంచి ఈ పద్మశాలి కులస్తులు అంటే ఈ సంఘం వీళ్ళు ఈ దేవాలయంలోనే ఒక 5 సంవత్సరాల నుంచి సామూహికంగా ఈ రాఖీ పౌర్ణమి అంటే ఈ సందర్భంగా పౌర్ణమి సందర్భంగా ఏ యజ్ఞోపవీతాన్ని వేసుకుంటున్నారు. యజ్ఞోపవీత విశిష్టత కూడా నిత్యం మనం దేవ కర్మానుష్ఠాలను చేసుకోవడానికి పితృయజ్ఞాలకు యజ్ఞోపవీతం చాలా పరమ పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈ యజ్ఞోపవీతాన్ని ధరించడం వల్ల ఒక శక్తి వస్తుందని ఒక నానుడి. అంటే సాక్షాత్తు అమ్మవారు మనతోటే ఉంటుంది, అంటే గాయత్రి మాత. కాబట్టి యజ్ఞోపవీతాన్ని ఇంతమంది ఈ యొక్క పద్మశాలి కులస్తులు సంఘ పెద్దలు సభ్యులు అందరూ ఒక 60 నుంచి 70 మంది ఇక్కడ వేసుకోవడం నిజంగా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఇదే ఆచారం ఎప్పటికీ సాగాలని ఆ భగవంతుని నేను వేడుకుంటున్నాను. మండలం పేరు చెప్పండి. మోత్కూరు మండలం పద్మశాలి మండలం పట్టణంగా సంయుక్తంగా మన పద్మశాలీలందరూ ఎప్పుడైనా ఇక్కడికే వచ్చే పోయినసారి ఇక్కడనే కార్యక్రమం చేశాం, ఈసారి కూడా ఇక్కడనే కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. కుల బాంధవులు అందరూ కంపల్సరీ రావాలి, ఏ టైం ప్రకారం రావాలి. 9 అని ఉన్నాం, 9 వాట్సాప్లో పెట్టడం 9 వరకు అనుకున్నాం.
అయినా అందరూ వచ్చారు, సంతోషం. అయ్యగారు కూడా మంచిగా పూజ చేసాడు, మాకు ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో సారాజిపేట గ్రామంలో సర్దార్ సర్వై పాపన్న జయంతి సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో వెన్నెల ఉషారాణి ఫౌండేషన్ కన్వీనర్ ములుగూరి వెంకన్నగౌడ్ గీత కార్మికులకు గ్రామ పారిశుద్ధ కార్మికులకు సుమారు 70 గొడుగులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో షారాజుపేట గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి వెంకన్నగౌడ్ ఆధ్వర్యంలో వెన్నెల ఉషారాణి ఫౌండేషన్ కన్వీనర్ మొలగూరి యాకయ్య గౌడ గీత కార్మికులకు గ్రామ పారిశుద్ధ కార్మికులకు సుమారు 70 గొడుగులను అందజేశారు. పలువురు యాకయ్య సేవలను కొనియాడుతూ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ గౌడ సంఘం అధ్యక్షులు దూడల లక్ష్మణ్ గౌడ్, దూడల సిద్ధయ్య గౌడ్, మొరిగాడి అశోక్ గౌడ్, దూడల భిక్షపతి గౌడ్, మాజీ ఎంపీటీసీ రచారాం నర్సయ్య, బెంజరం రవి, మాజీ సర్పంచ్ బండ పద్మ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఓకేనా ఓకే పాపన్న గౌడ్ గారి ఆశయాలను పాపన్న గౌడ్ గారి ఆశయాలను నాకు ఆలోచన అది ఏంటంటే పిట్టల లెక్క రాలిపోతున్నారు గౌడన్నని. వాస్తవానికి అందరూ తెలిసిన విషయమే. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చనిపోయిన తర్వాతనే ఇస్తుంది ఎక్స్గ్రేషియా. కానీ కాలు చేతులు ఇగినా వాళ్ళ కుటుంబానికి ఏం చేయడం లేదు. ఆ ఉద్దేశంతో మనం ఒక ఉద్యమాన్ని లేవనెస్తే కనీసం ప్రభుత్వం అయినా ఇప్పుడు ఉన్నటువంటి పాలక వ్యవస్థ అయినా కనువిప్పు జరుగుతున్న ఉద్దేశంతో ఖచ్చితంగా మా ఫౌండేషన్ ద్వారా అందరికీ వీళ్ళకి ఇప్పుడు ఇక్కడ చారాజపేట ఉన్నటువంటి గౌడవాళ్ళకి గొడుగులు పంపించడం జరుగుతుంది. అది మీ అందరి యొక్క పెద్ద మనుషుల చేతుల మీద జరగాలని, అంతేకాకుండా మీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి జిల్లా ఈ చారాజపేట గ్రామ పెద్దలు కానీ మండల నాయకులు కానీ మా ఫౌండేషన్కు సహకారాలు ఉండాలి. మీ యొక్క ఆలోచన విధానం కూడా మేము తీసుకుంటాం పరిగణలోకి. ఖచ్చితంగా ముందున్న భవిష్యత్తులో ప్రతి ఒక్క పేదవానికి మా ఫౌండేషన్ సహాయకంగా ఉంటుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. దేవరకొండ పట్టణంలోని విద్యోదయ పాఠశాల 2003-4 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం విద్యోదయ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేవరకొండ పట్టణంలోని విద్యోదయ పాఠశాల 2003-4 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం విద్యోదయ ఉన్నత పాఠశాలలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా 20 సంవత్సరాలుగా పాఠశాలను వీడి దేవరకొండతో ఉంటూ కొందరు వివాహాలు చేసుకుని ఇతర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాలలో స్థిరపడ్డామని, తమ తోటి మిత్రులతో కలిసి ఒకే గొప్ప వేదికపై కలుసుకొని ఆనాటి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు బోధనలు, క్రమశిక్షణ, భవిష్యత్తు ప్రణాళికలను తమకు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యోదయ పాఠశాల పూర్వ విద్యార్థి అర్ధం రమేష్, ఎండి కలీం ఖాన్, ఇర్ఫాన్ కుమార్ సింగ్, మోబిన్, శ్రీకాంత్, గోపాల్, కల్పన, రాధిక, స్వప్న, సురభి, స్వాతి, జయకృష్ణలు మాట్లాడుతూ తరగతి గదిని చూస్తే తరగతి గది చిన్నగా అయిందని, తాము పెద్దగా అయిపోయామని, అప్పుడే 20 ఏళ్లు గడిచిందని, వారు ప్రతి తరగతి గదిని తాకుతూ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తమకు పునాదులు వేసిన పాఠశాలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వనం చంద్రమౌళి, చంద్రకళ, కరస్పాండెంట్ పార్థసారథి, హెచ్ఎం కలీం, గుంటూరు రామకృష్ణ, వాలకొండ సత్యం, గంగాధర్, గడ్డం శ్రీను, ముజీబ్లతో పాటు విద్యార్థులు అర్ధం రమేష్, ఎండి కలీం ఖాన్, ఇర్ఫాన్ కుమార్ సింగ్,
ముబిన్, శ్రీకాంత్, గోపాల్, కల్పన, రాధిక, స్వప్న, స్వాతి, సురభి, స్వాతి, జయ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశ్వమెంతో విశాలము తరగని గని విజ్ఞానము. విశ్వమెంతో విశాలము తరగని గని విజ్ఞానము. విశ్వసింది పూర్వ విద్యార్థి. ఇది తీరింది. ఇంకోటి మా ఉపాధ్యాయులు ఫస్ట్ నాకు మా అమ్మ తర్వాత అమ్మ చంద్రకళ టీచర్ చిన్న స్కూల్లో ఉన్నప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాలుక పైకి పెట్టి అమ్మాలు నేర్పింది. ఎంత ముద్దుగా నేర్పించిందంటే అది వర్ణించలేను నేను. ఇప్పుడు కూడా నేను ఒక జర్నలిస్టుగా నేను వార్తలు రాస్తున్నా. జర్నలిజం అనేది మామూలు కాదు. ఒక అచ్చు హల్లు తప్పు పోయినా కానీ ఎంతోమంది లక్షల మంది చూస్తారు దాన్ని. తెలుగు నేను రాస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చంద్రకళ టీచర్. సెకండ్ వచ్చేసి సత్యం సార్. తెలుగు ఎంత మంచిగా బోధిస్తారు. ఇప్పుడు కూడా మీరు నేనే అసలు తెలుగు అంటే ఇదా, నేను మాట్లాడేది తెలుగు కాదు, సార్ మాట్లాడేది తెలుగు అనేది అంటే ఆయన మాటలతో మీకు అర్థమైపోతుంది. మా తెలుగుకి సార్ వాళ్ళ తెలుగుకి ఎట్లుంటుంది. మనది ఏంటంటే అల్లాడోల్లా. సార్ వాళ్ళు మాట్లాడి ఎక్స్పెక్ట్ చేయలేదు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే అసలు ఒకసారి వాట్సాప్ గ్రూప్లో ట్రై చేసినాం సార్. 10 నుంచి 12 మంది మెంబర్స్ డీటెయిల్సే ఉన్నాయి. అసలు ఎట్లా అప్రోచ్ కావాలనేది మాకు అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత ఒకరి నుంచి ఒకరికి జయ కలిసిండు. నాకు జయకృష్ణ గారు, మేము జయ అని పిలుచుకుంటాం. జయ కలిసిండు. అమ్మాయిలు ఎవరన్నా టచ్లో ఉన్నారా, ఎవరన్నా మాట్లాడుతారంటే ఒకరిద్దరు ఉన్నారనగానే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసుకొని అందరినీ గ్యాదర్ చేసినాం సార్. ఫైనల్గా 12 మెంబర్స్ ఉన్న గ్రూప్ని 50 మెంబర్స్ గ్రూప్గా క్రియేట్ చేసినాం సార్. కానీ నాకు ఫస్ట్ ఎక్కడ చూసినా ఇప్పుడు అంతా సెల్, వాట్సాప్, ఇన్స్టా ఎవరు చూస్తుంటే ఫస్ట్ 5 years బ్యాక్ ఉన్న వాళ్ళు. చదువు పూర్తయిన తర్వాత 2003, 2004 తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎక్కడెక్కడో చదువుకున్నాం. మళ్ళీ ఈ 20 సంవత్సరాల తర్వాత ఇలా కలుసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నేను ప్రజెంట్ రిలయన్స్ బీపీ మొబిలిటీలో సీనియర్ మేనేజర్గా చేస్తున్నాను. ఈరోజు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం చిన్నప్పుడు నేర్చుకున్న క్రమశిక్షణ కావచ్చు, గురువులు చెప్పిన పాఠాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే అప్పుడప్పుడు నెవరు వేసుకుంటాను. అంటే రేపు హాలిడే అంటారు, ఎల్లుండి హాలిడే అంటారు. లేదు సాయంత్రం మళ్ళీ ట్యూషన్లు. అప్పుడు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలాగా వాళ్ళు మన స్కూల్కి రాకపోతే మేమే 2-3 సార్లు ఏవే మా స్కూల్ రారా, ఓ ట్యూషన్ పెట్టి సాగు కొడుతున్నారు, వచ్చి స్కూల్ బంద్ చెప్పారని 1-2 సార్లు చెప్పేసి. అయితే లాస్ట్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో నేను కొద్దిగా 2-3 డైలాగులు చెప్పేసి వెళ్దామని. ఏమప్పా పూర్వ విద్యార్థి సమస్య దీని అమ్మ బడా చూడలేకింటిది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నూలు పౌర్ణమి రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంతం పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి హాజరై మహిళలకు పురుషులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నూలు పౌర్ణమి రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమర్తపు మురళి హాజరై మహిళలకు పురుషులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పురోహితులచే వేద మంత్రాల ఉచ్చారణతో పురుషులకు నూతన జంజధారణ నిర్వహించారు. ఈ సందర్భంగా కమర్తపు మురళి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో డివిజన్ల వారీగా ఈ కార్యక్రమాన్ని కుల బాంధవులు చేపట్టాలని నిర్ణయించారు. అందరం ఇక వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిలకమర్రి శ్రీనివాస్ బాబు, ఖమ్మం నగర అధ్యక్ష కార్యదర్శులు పెండం జనార్దన్, బండారు శ్రీనివాసరావు, ఉద్యోగ విభాగ అధ్యక్షులు రచ్చ శ్రీను, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తాటి శ్రీను, విశ్రాంత ఉద్యోగ విభాగ అధ్యక్షులు దుస్స సత్యనారాయణ, యువజన అధ్యక్ష కార్యదర్శులు పులిపాటి సంపత్ కుమార్, చందా వీరభద్రం, గుండ్ల వీరభద్రం, పారుపల్లి సత్యనారాయణ, మహిళా విభాగం అధ్యక్షురాలు గడ్డం సునీత, కార్యదర్శి సంధ్యారాణి, ఉమా, లక్ష్మి, కమర్దపు గోపాలరావు, పంతంగి అశోక్, గుర్రం కవి, బండారు చిన్ని, కనకయ్య, రమణ, యలగందుల సత్యనారాయణ, శ్రీను, జీవీఆర్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీసీ కాలనీలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి భవనంలో శ్రావణ రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీమాత గాయత్రి హోమం నిర్వహించారు. అనంతరం సభ్యులందరూ గాయత్రి ధారణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బీసీ కాలనీలో శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి భవనంలో శ్రావణ రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ మాతా గాయత్రి హోమం నిర్వహించారు. అనంతరం సభ్యులందరూ గాయత్రి ధారణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఉపేందర్, పాము మార్కండేయ, వెంగల్ దాస్, ఆంజనేయులు, మంగళపల్లి నాగరాజు, బోగా వెంకటచలం, పాషికంటి సిద్ధేశ్వర్, స్వామి, సిద్ధులు, నరసింహులు, రాము, వెంకటేష్, అశోక్ మరియు పద్మశాలి కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 108వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా చౌటుపల్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 185వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా చౌటుపల్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ అధ్యక్షుడు తూర్పునూరి సాయిల్ గౌడ్ మాట్లాడుతూ, ఫోటో అనేది మనకు ఎల్లప్పుడూ కళ్ళకు గుర్తుండిపోయేది, తీపి జ్ఞాపకార్థం ఫోటో అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుపల్ గౌరవ అధ్యక్షులు విశ్వనాథ్ చంద్రశేఖర్, కందగడ్ల కృష్ణ, మెట్టు రామచంద్రారెడ్డి, సహాయ కార్యదర్శి రోషన, రాఘవేంద్ర గౌడ్, పగడాల శంకర్, తుడుం సుధీర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ సంతోష్ మాత అమ్మవారికి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా శ్రీ సంతోషిమాత అమ్మవారి జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంతోషిమాత జన్మదినం సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ అమ్మవారికి తెల్లవారుజామున 108 కలశములు అభిషేకం నిర్వహించారు. దేవాలయం కమిటీ సభ్యులు బ్రాహ్మణులపల్లి బాలచంద్రుడు తరంగిణీలు అమ్మవారికి సమర్పించిన పట్టు వస్త్రాలు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఖీ ఉత్సవం నిర్వహించి భక్తుల సహకారంతో తయారు చేయించిన బంగారు కంఠహారాన్ని అమ్మవారికి సమర్పించారు. భక్తులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. సంతోషిమాతకు ఉద్యాపవన వ్రతం, వడిబియ్యం, మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జన్మదినాన్ని పురస్కరించుకొని వెన్నెల్లో పారాయణం, నామకరణ మహోత్సవం, పవలింపు సేవా కార్యక్రమాలు నిర్వహించి 3 రోజులుగా జరుగుతున్న జన్మదిన వేడుకలను పరిసమాప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణులపల్లి మురళీధర్, కోశాధికారి పాలవరపు రామమూర్తి, దేవాలయ కమిటీ సభ్యులు కొత్త మల్లికార్జున్, పబ్బా ప్రకాశరావు, దేవరశెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, బెలిదే అశోక్, గోపారపు రాజు, బ్రాహ్మణులపల్లి బ్రహ్మయ్య, దేవిదత్తు, సంతోష్, దేవాలయ సహాయ అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ, కనకరత్, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పి సైదిరెడ్డి సోమవారం హైదరాబాద్లోని గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ పి సైదిరెడ్డి సోమవారం హైదరాబాద్లో గ్రీన్ పార్క్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా అందుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ కాంపిటీషన్లో సూర్యాపేట జిల్లా నమస్తే తెలంగాణ స్టాఫ్ ఫోటోగ్రాఫర్ 4వ కేటగిరీలో గృహజ్యోతి పథకానికి సంబంధించిన చిత్రానికి అవార్డు రాగా, మొదటి కేటగిరీలో మహాలక్ష్మి పథకంపై తీసిన చిత్రానికి ప్రోత్సాహక బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకానికి సంబంధించిన జర్నలిస్టు సైదిరెడ్డి తీసిన చిత్రం ఉత్తమ చిత్రంగా మొదటి అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా మొదటి అవార్డు గెలుచుకోవడం అభినందనీయమన్నారు. అలాగే మరో పథకం మహాలక్ష్మి పథకంకు ఫోటో జర్నలిస్టు పి సైదిరెడ్డి ప్రోత్సాహక బహుమతి అందుకోవడం గర్వనీయమన్నారు. ఫోటో జర్నలిస్ట్ సైదిరెడ్డి తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫోటో కాంపిటీషన్లో ప్రతి ఏటా అవార్డులు అందుకోవడం సైదిరెడ్డి వృత్తి నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఫోటో జర్నలిస్టులు కేవలం సమస్యలపైనే కాకుండా ప్రభుత్వ పథకాలపై కూడా ఇలా ప్రజల్లో అవగాహన కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్థాయి 2 అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. 30 ఏళ్ల ఫోటో జర్నలిస్టు జీవితంలో ప్రభుత్వ పరంగా ఎన్నో అవార్డులు అందుకోవడమే కాకుండా ఫోటో జర్నలిస్టు సంఘాలు, ఇతర సంస్థలు నిర్వహించే పోటీల్లో కూడా ఎన్నో అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డుకు కుటుంబ సభ్యులతో కలిసి తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్టుల ముచ్చర్ల విజయ్ కేటగిరీ 1 విభాగంలో మహాలక్ష్మి రైతు భరోసా అంశాలపై 2 కన్సోలేషన్ బహుమతులను గ్రీన్ పార్క్ హోటల్లో సోమవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా 2 అవార్డులను అందుకున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమాచార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో నల్గొండ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో జర్నలిస్టు ముచ్చర్ల విజయ్ కేటగిరీ 1 విభాగంలో మహాలక్ష్మి రైతు భరోసా అంశాలపై 2 కన్సోలేషన్ బహుమతులను గ్రీన్ పార్క్ హోటల్లో సోమవారం సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా 2 అవార్డులను అందుకున్నారు.
తెలంగాణ గవర్నమెంట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మరో కన్సోలేషన్ అవార్డు గెలుపొందారు. ఈ వారంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు తీసుకోనున్నారు. గతంలోనూ ఉత్తమ అవార్డులను గెలుపొందారు. ఆ తర్వాత ముత్యాల విజయ్ గారు తర్వాత బాలస్వామి గారు, గోపాల్ గారి తర్వాత శ్యామ్ కుమార్ గారు. అయ్యా కొందరు రిపీట్ అవుతున్నారు, వాళ్ళు మళ్ళీ రెడీగా ఉండాలి ఇక్కడే. ఈ బాలస్వామి గారు. నల్గొండ కేంద్రంలోనే 18వ వార్డులో ముత్యాలమ్మ గుడిలో నేడు పెద్ద ఎత్తున మహిళలు బోనాల కార్యక్రమం నిర్వహించారు. తమ ఆచార ప్రకారం ముత్యాలమ్మ తల్లికి బోనాలు ఏర్పాటు చేసి వాటిని తీసుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. నల్గొండ కేంద్రంలోనే 18వ వార్డులో ముత్యాలమ్మ గుడిలో నేడు పెద్ద ఎత్తున మహిళలు బోనాల కార్యక్రమం నిర్వహించారు. తమ ఆచార ప్రకారం ముత్యాలమ్మ తల్లికి బోనాలు ఏర్పాటు చేసి వాటిని తీసుకొని ఊరేగింపుగా ముత్యాలమ్మ దేవాలయానికి విచ్చేసి అమ్మవారికి సమర్పించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో 18వ వార్డు కౌన్సిలర్ గడిగ హిమబిందు శ్రీనివాసులు, గుడి చైర్మన్ కసప రాజస్వామి, వార్డు అధ్యక్షులు వడ్డెబోయిన రామకృష్ణ, పగిడిపాల చిట్టి, బొబ్బిలి ఆంజనేయులు, దుగ్గ్యాల సైదులు, బెల్లం వెంకటేశ్వర్లు, స్వామి, జంపాల గౌతమ్, వంగూరి ప్రశాంత్, రాఘవేంద్రరాజు, సందీప్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ఆడపడుచులందరూ ఇంటికి రావడం వలన అందరికీ సంతోషం జరిగింది. ఈ పండుగకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాను. ఉదయం దాదాపు అందరికీ చెప్పి సాయంత్రం ఘనంగా అందరినీ ఇంటింటికి డప్పు సప్పులు తీసుకొచ్చి బోనం మన శ్రీరామ్ నగర్ కాలనీ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 4 దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి దగ్గరికి కన్నుల పండుగగా డప్పు సప్పులతోని ఆనందభరితంగా ఇప్పుడు సాయంత్రం బోనం తీయడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇలాగనే తీసాం. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఇలాగా డప్పు సప్పులతోని బ్రహ్మాండంగా చేస్తున్నాం, ముత్యాలమ్మ పండుగ చేస్తున్నాం. అమ్మవారు 18వ వార్డు ప్రజలందరికీ అందరి ఆశీస్సులు కలగాలని, సుఖ సంతాలతో అష్టైశ్వర్యాలతోని బోనాల శుభాకాంక్షలు. ఇప్పుడు మేము రెండోసారి ఇలా గ్రాండ్గా చేసుకోవడం, దీని కారణం మాకు గడిగా హిమబిందు అండ్ శ్రీనివాస్ గారు. 2 సంవత్సరాల నుంచి మేము ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. శుభాకాంక్షలు. వినూతనంగా అందరూ చాలా పెద్ద సంఖ్యలో బోనాలు తీసుకొచ్చి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం ఇలాగనే చేయాలని కోరుకుంటున్నాను. హెడ్లైన్స్ మరోసారి. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. సంతోష్ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. 4.9 లక్షలతో నిర్మించిన షటిల్ కోర్ట్ షెడ్ ప్రారంభోత్సవం చేసిన జిహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. రక్షాబంధన్ సందర్భంగా చారుమతి చైల్డ్ కేర్ సెంటర్లో జగని టెక్స్టైల్స్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ స్వామికి ప్రత్యేక పూజలు. హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి వెంకన్న గౌడ ఆధ్వర్యంలో గౌడ గీత కార్మికులకు, గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు గొడుగుల పంపిణీ. దేవరకొండ విజయోదయ ఉన్నత పాఠశాల 2003-4 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఖమ్మం జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నూలు పౌర్ణమి రక్షాబంధన్ వేడుకలు. శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి భవనంలో ఘనంగా శ్రీ మాతా గాయత్రి హోమం. ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ. సూర్యాపేటలో ఘనంగా సంతోషి మాత జన్మదిన వేడుకలు.
2 రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్న నమస్తే తెలంగాణ ఫోటోగ్రాఫర్ సైదిరెడ్డి. రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీలలో 3 అవార్డులను గెలుచుకున్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ ముత్యాల విజయ్. నల్గొండ కేంద్రంలోనే 18వ వార్డులో ముత్యాలమ్మకు బోనాలు సమర్పించిన మహిళలు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.